మాజీ ఆరోగ్య శాఖ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారి ఆవిడ చేసిన దందాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. మెయిన్గా ఏసీబీ కేసు అనేది నమోదైంది. కొద్ది రోజుల్లోనే జైలుకు వెళ్ళే అవకాశం కూడా చాలా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే ఇటు మెయిన్గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయనకి, మెయిన్గా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజనీ గారికి వీళ్ళిద్దరికీ కూడా పడడం లేదు. మెయిన్గా ఈవిడ ఫోన్ కాల్స్ అన్నీ కూడా, అంటే ఈవిడ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఈయన పేరు మీద ఆరోపణలు చేయడం, నా ఫోన్ ట్యాపింగ్ నా కాల్ రికార్డ్స్ అన్నీ కూడా బయటకు తీయడం జరిగిందని చెప్పి ఈయన విడదల రజనీ గారి మీద ఆరోపించడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంత చిచ్చు రాజేసుకుందని మనం చాలా కీలకంగా చెప్పవచ్చు. కానీ ఆ చిచ్చు అనేది ఇప్పుడు కాదు, గత 2-3 ఏళ్ల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా వైరం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా విడదల రజనీ మీద ఏసీబీ కేసు ఎందుకు నమోదు చేశారనంటే, మెయిన్గా తాను చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన తర్వాత మెయిన్గా ఆ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్స్ అనే ఒక మైనింగ్ వ్యాపారిని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ మైనింగ్ వ్యాపారి దగ్గర 5 కోట్ల వరకు కూడా బెదిరించడం జరిగింది. కానీ 5 కోట్ల రూపాయలు ఇవ్వలేక ఈ మైనింగ్ వ్యాపారి చలపతిరావు ఎవరైతే ఉన్నారో ఆఖరికి 2,20,00,000 రూపాయలు అనేవి విడదల రజనీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. కేవలం ఆ డబ్బులు ఇచ్చేంత వరకు కూడా తనని బెదిరించడం, తన మీద ఐటీ రైడ్లు చేయించే విధంగా ప్రభుత్వ అధికారుల చేత బెదిరింపులు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ తట్టుకోలేని ఆ మైనింగ్ వ్యాపారి అయితే ఆఖరికి 2 కోట్ల రూపాయలు ప్రత్యేకించి కూడా విడదల రజనీ గారికి, 10 లక్షల రూపాయలు ఈ కేసులో కీలకమైన పోలీస్ అధికారి జాషువా ఎవరైతే ఉన్నారో ఆయనకి 10 లక్షలు, మెయిన్గా విడదల రజనీ గారి పిఐ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకొక 10 లక్షలు చొప్పున మొత్తం 2,20,00,000 రూపాయలు అనేవి ఈ స్టోన్ క్రషర్స్ మైనింగ్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో చలపతిరావు ఆయన విడదల రజనీ గారికి లంచం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ కేసు అనేది గత 6 నెలల కిందటి నుంచి కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్రెడీ కూడా విజిలెన్స్ అధికారులు ఈ కేసుని పూర్వ పరిశీలన చేయడం జరిగింది. ఫైనల్గా కొద్ది రోజుల కిందట, అంటే 4-3 రోజుల కిందట ఏసీబీ కేసు అనేది పూర్తి స్థాయిలో, అంటే ఒక అధికారిక పదవిలో ఉన్న విడదల రజనీ గారు ఒక ఎమ్మెల్యే కింద ఉండి ఒక మైనింగ్ వ్యాపారస్తుడి దగ్గర అవినీతి చేశారు, లంచం తీసుకున్నారని చెప్పి ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా విడదల రజనీ గారు అయితే జైలుకు వెళ్ళే అవకాశం అయితే చాలా పూర్తి స్థాయిలో కనబడుతుంది. కానీ ఆల్రెడీ విడదల రజనీ గారు కూడా యాక్టివ్ అయ్యి ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, నేను ఒక బీసీ మహిళని అయి ఉండి నేను ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటుంటే నన్ను తొక్కడానికి, నన్ను అణిచివేయడానికి అని చెప్పి ప్రత్యర్థులు మెయిన్గా రెడ్ బుక్ అనే ఒక పుస్తకం పెట్టుకొని దానిని అడ్డం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విడదల రజనీ మాజీ మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మైనింగ్ వ్యాపారి చలపతిరావు ఎవరైతే ఉన్నారో ఈయన ఆల్రెడీ ప్రభుత్వానికే కానీ తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మెయిన్గా తాను చెల్లించేటప్పుడు, అంటే ఈ 2,20,00,000 రూపాయలు చెల్లించినప్పుడు కొన్ని డాక్యుమెంటేషన్, అంటే ఆధారాలు కూడా సేకరించుకొని ప్రూఫ్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవడం, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, తర్వాత విజిలెన్స్ అధికారులు ఈ కేసుని పూర్తిగా స్టడీ చేయడం, ఆఖరికి ఏసీబీ కేసు నమోదైంది. కానీ విడదల రజనీ గారికి నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు, నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు, కనీసం తన దగ్గర నేను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పి వాదించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా ఫోన్ ట్యాపింగు, కాల్ రికార్డ్స్ ఏవైతే ఇటు టీడీపీ ఎమ్మెల్యే అయిన లావు కృష్ణదేవరాయలు గారికి, ఇటు మాజీ మంత్రి విడదల రజనీ గారికి వీళ్ళిద్దరికీ కూడా ముందు నుంచే పడడం లేదు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కొంత విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా పరస్పర విభేదాలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉండడం, ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ విడదల రజనీ గారు అయితే నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆరోపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కొద్ది రోజుల్లో మాత్రమే విడదల రజనీని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా పూర్తి స్థాయిలో కనబడుతుంది. కానీ విడదల రజనీ గారి వ్యవహార శైలి ఎలా ఉందనంటే చాలా తక్కువ సమయంలోనే ఒక ఎన్ఆర్ఐ కింద ఇక్కడ చిలకలూరు నియోజకవర్గంలోకి ముందుగా
2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, నేను సైబరాబాద్ మోకనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టడం, ఆ తర్వాత చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ అనేది ఆశించడం అయితే జరిగింది. అప్పటికప్పుడు టికెట్ రాకపోవడంతో వెంటనే కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి తనకి రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాటి పుల్లారావు మీద ఆపోజిట్గా పోటీ చేసి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిలకలూరుపేట ఎమ్మెల్యేగా లెగ్గడం జరిగింది. కానీ ఆవిడ ఆశయాలు ఏమని చెప్పారంటే, నేను ఒక ఎన్ఆర్ఐని, నేను నా పుట్టిన స్థలానికే కానీ, నేను ఉన్న స్థలానికే కానీ ప్రజలందరికీ కూడా సహాయం చేయడానికి, వాళ్ళకి నేను అందుబాటులో ఉండడానికి, సమస్యలు పరిష్కరించడానికి వచ్చాను అని చెప్పి ఆవిడ ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఇటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతి అక్రమాలు చేయడం అయితే జరిగింది. అంటే ముందు వచ్చింది ఒక ఉద్దేశం, కానీ జరిగింది ఒక ఉద్దేశం. కానీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా తక్కువ సమయంలోనే ఎదిగారని అంటే ఖచ్చితంగా ఒక బీసీ మహిళ అయ్యుండి, ఒక మహిళగా అయ్యుండి చాలా ఉన్నత స్థాయి ఎదిగారు. కానీ వెనకాల మాత్రం ఎన్నో అవినీతి ఆరోపణలు రావడం అయితే జరుగుతుంది. చాలా తక్కువ సమయంలోనే ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి కూడా తీసుకోవడం, మెయిన్గా ఆరోగ్య శాఖలో కూడా చాలా అవినీతి ఆరోపణలు అయితే వినిపించడం అయితే జరుగుతుంది. కానీ ముందు ముందు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొద్ది రోజుల్లోనే విడుదల రజనీ గారిని, మాజీ మంత్రి గారిని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఒకప్పుడు ఒక ఎన్ఆర్ఐ కింద టీడీపీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీకి జంప్ అయ్యి అక్కడ ఎమ్మెల్యే కలిగి తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో చక్రం తిప్పి ఎంతోమందిని బెదిరించారు, అవినీతి అక్రమాలు చేశారని చెప్పి ఎంతోమంది ఆరోపించడం అయితే జరుగుతుంది. అటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ కేసు ఏదైతే నమోదైందో, శ్రీ లక్ష్మి స్టోన్ క్రషర్స్ అనే ఒక మైనింగ్ సంస్థ వ్యాపారస్తుడిని బెదిరించి 2,20,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు అనేది చాలా పెద్ద మొత్తంలో, ఒక రకంగా చెప్పాలంటే విడుదల రజనీ గారికి మెడ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంది. ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే 100కు 100 పాళ్ళు కనిపిస్తుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు.